అంటే ఏంటో తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. రెండోది ప్రభా, మరి నిన్ను ఎరిగినటువంటి బిడ్డలు మా నుంచి మీరు ఏమో ఆశిస్తున్నారు ప్రభా, మేము నీ వాక్యం నుంచి స్పష్టంగా ఈ రాత్రి తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మనకి యేసు ప్రభు గురించి నలుగురు రాశారు. ఈ నలుగురిని మనము సువార్తికులు అని అంటాం. మనం సువార్తికులు, వాళ్ళు పేరు మోసినటువంటి చరిత్రకారులు ఏం కాదు, కానీ అనుభవాల్ని రాసుకుంటూ వచ్చారు వాళ్ళు నలుగురు. అయితే వీళ్ళ అనుభవాలు ఖచ్చితంగా రైటే అంటారా అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. యేసుప్రభు వారు చనిపోయిన 40 సంవత్సరాల లోపల ముగ్గురు కూడా పుస్తకాలు ప్రచురించి ఇచ్చేయటం మొదలుపెట్టారు. ఎవరో ముగ్గురు అంటే మత్తయి, మార్కు, లూకా. యేసుప్రభు వారు చనిపోయిన 40 ఏళ్లకే. అంటే యేసుప్రభు వారిని చూసిన వారు, యేసుప్రభు మాటలు విన్నవారు ఆ పుస్తకాలు చదివారు. వాళ్ళు ఏమన్నా తేడా రాసి ఉంటే కనుక నిలదీసి అడుగుండేవాళ్ళు. ఒక ఆయన మాత్రమే చాలా ఆలస్యంగా రాశాడు. ఆయన పేరు యోహాన్. యోహాన్ గారు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 60 ఏళ్ల తర్వాత రాశాడు. క్రీస్తు శకం 92, 93 ఆ ప్రాంతాల్లో యోహాను భక్తుడు రాశాడు. యోహాను భక్తుడు ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ సువార్తని? ఈ ముగ్గురు రాశారు కదా, ఈ ముగ్గురు కూడా యేసుప్రభు గురించి చక్కగా వివరించారు కదా, ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది? పైగా వీళ్ళు ముగ్గురు రాసినట్లు ఆయన రాయలా. వీళ్ళు ముగ్గురు కూడా యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని ఒక క్రమంలో రాసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు మత్తయి కానీ లూకా కానీ అయితే పుట్టుక దగ్గర నుంచి రాసుకుంటూ వచ్చేసారు. మార్క్ అయితే కనుక త్వరితగతిలో యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని అంతటిని కూడా అందించడానికి ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళు రాసిన పద్ధతి. కానీ యోహాను అలా రాయలేదు. యోహాను వేరుగా రాశాడు. ఆయన వేరుగా ఎందుకు రాశాడు, ఏమి రాశాడు అనే దాన్ని మనం చూడాలేనంటే ఒకసారి ఒక 2 వచనాలు చూసి అప్పుడు మనం యోహాను సువార్తలో ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త చివరి వచనం అంటే 21వ అధ్యాయం 25వ వచనం. 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని తోచుచున్నది. చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నది ఏంటంటే యేసుప్రభు వారు చాలా కార్యాలు చేశారు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. అంటే దగ్గర దగ్గర 1500 రోజులు అనుకుంటే రోజుకి ఒక 20 అద్భుతాలు జరిగినా కూడా 30,000 అద్భుతాలు అవుతాయి. 30,000 అద్భుతాలు వివరించి రాయటం అనేది ఎవరి వల్ల కాదు. కాబట్టి యోహాను భక్తుడు చాలా స్పష్టంగా చెప్పేది అంటే చాలా జరిగినాయా, అవన్నీ ఇందుట్లో రాయటానికి కుదరదు అన్నాడు. మరి ఏం చేశాడు? ఒక్క అధ్యాయం అక్కరండి, 20వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవమును ఇవి రాయబడెను. యోహాను భక్తుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా అన్నీ రాయట్లేదు, నేను కొన్ని రాస్తున్నాను. అవేంటి అనేది తర్వాత చూద్దాం. కొన్ని రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను? నేను కొన్ని మాత్రమే సేకరించి రాయటానికి నాకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని. మనం అందరం గబగబా యేసు క్రీస్తు అనేస్తాం, తప్పేం లేదు. మహాత్మా గాంధీ అన్నట్లు, మెగాస్టార్ చిరంజీవి అన్నట్లు తప్పేం లేదు. అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మహాత్మా గాంధీ అన్నది ఆయన పేరు కాదు, గాంధీ అన్నది ఆయన పేరు. మహాత్మా ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు, చిరంజీవి ఆయన పేరు, కానీ మెగాస్టార్ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. అదేవిధంగా యేసు క్రీస్తు అన్నది ఆయన పేరు కాదు, యేసు అన్నది మాత్రమే ఆయన పేరు. క్రీస్తు అన్నది ఆయనకిచ్చినటువంటి బిరుదు. ఇప్పుడు గాంధీ గారికి మహాత్మా అని బిరుదు ఎందుకు ఇచ్చారు అని అంటే కనుక, ఆయన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఆయన చేసినటువంటి పనిని బట్టి ఆయనకు మహాత్మా అని ఇచ్చారు. చిరంజీవి గారికి మెగాస్టార్ అని ఎందుకు ఇచ్చారు అని అంటే కనుక, ఆయన అనేక సినిమాల్లో నటించాడు, చాలా బాగా నటించాడు, పేరు మోసినటువంటి నటుడనే ఆయనకి మెగాస్టార్ అని ఇచ్చారు ఆయనకి. మరి యేసు అనేటువంటి ఈయనకి క్రీస్తు అనే బిరుదు ఎందుకు ఇచ్చారు
అసలు ఆ బిరుదుకు ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇది మనకు వచ్చేటువంటి అనుమానం. క్రీస్తు అన్న మాటకి, అది గ్రీక్ మాట, అన్న మాటకి అర్థం ఏంటంటే అభిషిక్తుడు. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏంటనంటే నేరుగా పైనుంచి దిగొచ్చినోడు. ఇప్పుడు మనలో కొన్నిసార్లు ఏమన్నా దిగొచ్చాడు అని అంటారు చూసారు. మీరు ఎప్పుడైనా దిగొచ్చాడు అనుకున్నాడా అని అంటారు చూసా? మీకు అర్థం అదనమాట. దిగొచ్చినోడు, నేరుగా దిగొచ్చినవాడు ఆయన. అది నెంబర్ 1. రెండోది ఏంటంటే దేవుని చేత ప్రత్యేకంగా పంపబడినవాడు, మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగేటువంటి వాడు క్రీస్తు అన్న మాటకు అర్థం. అయితే యోహాను భక్తుడు ఈ సువార్త అంతా కూడా ఎందుకు రాస్తున్నాడంటే, 21 అధ్యాయాలు కలిగిన సువార్త ఎందుకు రాస్తున్నాడంటే, యేసు అని ఒక ఆయన ఉన్నాడే, ఆయన ఎవరో కాదు, క్రీస్తు. యేసు అనే ఒక ఆయన ఉన్నాడే, ఆయన ఎవరో కాదు, క్రీస్తు. యేసు అని మనం పిలుచుకుంటున్నామే, ఆయన నేరుగా పరలోకం నుంచి వచ్చినవాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలిగేవాడు అని చెప్పడానికని 21 అధ్యాయాలు కలిగినటువంటి సువార్త రాస్తున్నాను అంటున్నాడు. ఇంకేం రాస్తున్నాడు చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఓకే, నమ్మాలని విషయాలు రాస్తున్నాను అంటున్నాడు. నమ్మటానికి ఆయన ఏం చేస్తున్నాడు? నమ్మటానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ సువార్తకి మీరు గమనించినట్లయితే 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాలు. 21 అధ్యాయాల్లో 21 రుజువులు ఇచ్చాడు ఆయన. 21 రుజువులు ఇచ్చాడు. మీకు చాలా సులభంగా యోహాను సువార్త అంతా కూడా మీ కళ్ళ ముందు చూపిస్తాను నేను. 21 అధ్యాయాల్లో 21 రుజువులు. ఏంటి సార్ 21 రుజువులు? అది తలా తోక లేకుండా నెంబర్. 20 ఉంటే బాగుండేది, 25 ఉంటే బాగుండేది, 21 ఎందుకు అని అంటే, 21 ఆయన ఎలా తీసుకున్నాడు అంటే 3 ఏళ్ళు 21. ఇదేంటి సార్ మళ్ళీ 3 ఏళ్ళు అని అంటున్నారంటే చెప్తాను అదేంటని. ప్రపంచవ్యాప్తంగా 3 అనే దాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఏదైనా సరే 3 సార్లు చెప్తే కనుక అది స్థిరం అన్నట్లు మనం చూస్తాం. మన భారత సంస్కృతిలో 3 ముళ్ళు వేస్తే కనుక ఇక తెగదు అన్నట్లు. ఒకవేళ ఇస్లాం సామ్రాజ్యంలోకి వెళ్తే 3 సార్లు తలాక్ అంటే కనుక విడాకులు. అది మంచి అయినా చెడైనా 3 అంతం అన్నట్లుగా 3 అనేది తీసుకున్నాడు. రెండోది 7 అనేది యూదులకి ప్రమాణం. 7 పరిపూర్ణతకు సూచన యూదులకి. 3 ఏళ్ళు 21. ఏంటి సార్ ఈ 3 ఏళ్ళు అంటే? 3 అంటే 3 విషయాలు తీసుకున్నాడు, 3 అంశాలు తీసుకున్నాడు. 3 అంశాల్లో ఒక్కొక్క అంశానికి 7 రుజువులు ఇచ్చాడు. 3 ఏళ్ళు 21. ఆ 3 ఏంటో మీకు చెప్తాను. మొదటిది సూచనలు. ఆయన సూచనలు తీసుకున్నాడు. 7 సూచనలు ఉన్నాయి ఎక్కడ? యోహాను సువార్తలో. సూచన అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మనం ఒక వీధికి వెళ్ళాలి. ఆ వీధి ఎక్కడ ఉందో మనకు కొంచెం డౌట్. బోర్డు కనబడుతుంది ఏమనంటే జాంపేటకి దారి అని. ఆ బోర్డు కనబడంగానే మనకు సంతోషం వస్తుంది, ఇది సూచన, ఈ దారి చూపిస్తుందని. అయితే ఎవడు కూడా బోర్డు దగ్గర నిలబడి నేను జాంపేట వెళ్ళిపోయాను అండం. ఆ బోర్డు చూపించే దారిలో వాళ్ళు వెళ్తాడు, అప్పుడు జాంపేటకి వెళ్తారు. అది మనం చేసేటువంటి పని. అదేవిధంగా 7 సూచనలు ఇచ్చారు. సూచనలు ఏం చేస్తున్నాయి అంటే యేసయ్యకి దారి చూపిస్తాయి. యేసయ్య ఎవరు? యేసయ్యకి దారి చూపించడం, మనల్ని యేసయ్య దగ్గరికి దారి చూపిస్తాయి. రెండోది యేసయ్య ఎవరో మనకి చెప్పేదన్నమాట. మీకు 7 ఏంటో గబగబా చెప్పేస్తాను. 1, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. రెండోది అధికారి యొక్క బిడ్డని స్వస్థపరిచాడు. మూడోది 38 సంవత్సరాలుగా బాధలో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. 4, నీటి మీద నడిచాడు. 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టాడు. 6, పుట్టుగుడ్డు వాడికి చూపునిచ్చాడు. 7, చనిపోయిన లాజర్ని 4వ రోజున తిరిగి లేపాడు. 7 సూచన అని అన్నాను కదా. మీకు 1-2 సూచనలు మీకు చెప్తాను. సూచన దేన్ని సూచిస్తుంది అనేది. ఇప్పుడు ద్రాక్షారసం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్ష కాయల నుంచి వస్తాయి. ద్రాక్ష కాయల్లోకి రసం ఎలా వచ్చిందంటే చెట్టుకు వచ్చినటువంటి కాయ కదా. చెట్టు ఏం చేసిందంటే వేళ్ళ నుంచి నీరు లాక్కొని ఆ నీటిని పంపిస్తే ఆ నీరుని తీసుకొని అది రసంగా మార్చింది. ఏది? చెట్టు. అందుకే మనకి ద్రాక్ష రసం వచ్చింది. దాన్ని పీక్కొని
దాన్ని రసం లాగి మనం 3 ఏళ్ళు 5 ఏళ్ళు మనం పులియ పెడితే కనుక మనకి వైన్ ద్రాక్ష రసం వస్తుంది. ఇది మనకు జరిగేది. ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే నీటి నుంచే మనకి ద్రాక్షారసం వచ్చేది. అయితే నీటిని తీసుకొని చెట్టు దాన్ని ద్రాక్షారసంగా మార్చి దాన్ని మనం జ్యూస్ చేయడానికి మొత్తం పట్టేది 15 ఏళ్ళు పట్టుద్ది సుమారు. నీళ్లు ద్రాక్షారసం అవ్వాలంటే సహజ పద్ధతిలో 15 ఏళ్ళు పట్టుద్ది. అయితే యేసు ప్రభు వారికి ఏం చేశారంటే నీళ్ళు ఇచ్చారు. ఇస్తే ఆ నీళ్ళని ఒక క్షణంలో ద్రాక్షారసం చేశాడు ఆయన. అసలు మామూలుగా నీళ్ళని ద్రాక్షారసం చేసేది చెట్టు కదా. చెట్టు కనుక అధిక దిగుబడి ఇచ్చింది అనుకోండి, చెట్టు కనుక బాగా ఎక్కువ కాయలు ఇచ్చింది అనుకోండి, మనం ఏమంటాం? దేవుడు మమ్మల్ని దీవించి బాగా అధిక దిగుబడి ఇచ్చాడు అంటాం. కాబట్టి నీటిని ద్రాక్షారసంగా మార్చేది ఎవరు అంటే దేవుడు. 15 ఏళ్ళు పట్టుద్ది. కానీ ఇక్కడ యేసు ప్రభుకి నీళ్ళు ఇస్తే ఆయన ఒక్క క్షణంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు అనేది ఏంటంటే, మరి నన్నేమంటారు మీరు అంటాడు ఆయన. మరి నన్నేమంటారు మీరు? మామూలు నీళ్లు చెట్టుకు పోస్తే ద్రాక్షకాయలు బోల్డ్ వస్తే కనుక దేవుడు ఇచ్చాడని చెప్పారు, బాగుంది. మరి నాకు నీళ్ళు ఇచ్చారు, నేను మీకు ద్రాక్షారసం ఇచ్చాను వెంటనే, మరి నన్నేమంటారు మీరు? అది దేవుడికి సూచన అనేది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం గోధుమ విత్తనం వేస్తాం, గోధుమ మొక్క వస్తుంది. గోధుమ మొక్కకి ఒక కంకి వస్తుంది పైన. ఆ కంకికి 1/4 కేజీయో 1/2 కేజీయో గోధుమలు వస్తాయి. ఆ గోధుమలు తీసుకొని మనం చిత్త కొడితే గోధుమ పిండి వస్తుంది. ఆ గోధుమ పిండి నుంచి చపాతీలు చేసుకుంటాం. ఇది మనం చేసే పని. కాబట్టి 1/4 కేజీయో 1/2 కేజీయో గోధుమలు ఇస్తే కనుక దేవుడిచ్చాడు దిగుబడి అంటాం. అయితే ఒకసారి ఆలోచించండి. ఒక గోధుమ గింజ నాటితే ఒక గోధుమ మొక్క వచ్చి ఆ గోధుమ మొక్కకి ఒకే ఒక గోధుమ గింజ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది మన బతుకు? చపాతీలు చేసుకోగలమా? లేదు. అంటే ఒక గోధుమ గింజ నుంచి 1/4 కేజీయో 1/2 కేజీయో గోధుమలు వచ్చేటట్లు చేసేది ఎవరో? దేవుడు. దాన్ని మల్టిప్లికేషన్ అంటాం, అవునా కదా? అయితే ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక చపాతీ ఇచ్చారు. ఆయన చపాతీని తీసుకొని ఇరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి ఇచ్చాడు. ఎంతమంది తిన్నారు? దగ్గర 20,000 మంది తిన్నారు. ఒక గోధుమ గింజ 1/2 కేజీయో 1/4 కేజీయో గోధుమలు ఇస్తే దేవుడిచ్చిన దిగుబడి అన్నారు. మీరు నాకు చపాతీ ఇస్తే నేను 25 మందికి పంచిపెట్టాను, మరి నన్నేమంటారు మీరు? మీకు అర్థమైంది కదండి? ఇది సూచన. అంటే మనము ఈ 7 కూడా ఆ విధంగా చూడాలి. మీకు 2 ఉదాహరణలా చెప్పాను. ఇది మొదటిది సూచన, 7 సూచనలు. రెండోది 7 సంభాషణలు అంటే ఎవరో ఒకరితో వ్యక్తిగతంగా మాట్లాడతాం. నికోదేముతో మాట్లాడాడు, సమరీ స్త్రీతో మాట్లాడాడు, తోమాతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు. ఈ విధంగా 7గురితో మాట్లాడారు. 7 సూచనలు, 7 సంభాషణలు. ప్రతి సంభాషణ చివరికి వచ్చేటప్పటికి యేసయ్యని వాళ్ళు దేవుడని గుర్తించారు. ఇక మూడోది 7 సవాళ్ళు అంటే నేనే అని గట్టిగా మాట్లాడుతున్నాడు. మామూలుగా నేను మనిషిని అంటే పెద్ద విషయం కాదు, నేను దేవుణ్ణి అంటే అది పెద్ద విషయం. అర్థమైందా? నేనే ముఖ్యమంత్రిని అంటే పెద్ద విషయం. అలాగ మాట్లాడేశాడు ఆయన 7 సార్లు నేనే అని మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజల్లో ఎలాంటి అనుమానం రేకెత్తిచ్చిందంటే ఇది అసలు మనిషి అయినా పిచ్చోడా అని. ఎలా అంటే, మీరు ఎవరైనా నీళ్లు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే లైఫ్లో మీకు ఎప్పుడు దాహం వేయదు. ఎవడు చెప్తాడు ఆ మాట? మీరు రొట్టెలు తింటారు, మీరు రొట్టె తింటే మళ్ళీ ఇది ఆకలేస్తుంది, నేను ఇచ్చే రొట్టె తింటే మళ్ళీ నీకు ఎప్పుడు ఆకలేదు. అవునా? హలో, నేను ఎవరనుకున్నారు? పరలోకానికి రోడ్డు నేనే. రోడ్డు ఏంట్రా? అలాంటి డైలాగులు వేశాడు ఆయన. హలో, నిత్య జీవాన్ని నేనే, పునరుద్ధానాన్ని నేనే. ఆయన అన్నటువంటి మాటలు ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రశ్నలు రేకెత్తించాయి. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి. ఇవి 21 విషయాలండి. 3 ఏళ్ళు 21 విషయాలు. మొదటిది 7 సూచనలు, రెండోది 7 సంభాషణలు, మూడోది 7 సవాళ్ళు. అయితే యోహాను భక్తుడు ఏమన్నాడంటే, ఇవన్నీ ఎందుకు రాశాను నేను? 21 విషయాలు ఎందుకు రాశాను చూద్దాం మళ్ళీ. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడింది. అయ్యా, యేసయ్య క్రీస్తు అని మీరు నమ్మాలి. సార్, యేసయ్య క్రీస్తు అని నమ్మితే మనకు వచ్చేది ఏంటండి? యేసయ్య క్రీస్తు అని నమ్మితే మనకు వచ్చేది నిత్య జీవం. అదేలాగా అని అంటే
ఇప్పుడు అయ్యగారు కొంచెం మంచినీళ్ళు ఇస్తాను. చాలా థ్యాంక్స్. అబేద్నగో గారు చాలా మంచోళ్ళు, బిషప్ గారు. మంచినీళ్ళు అడిగాను, ఏమంటే సిస్టర్ గారు కూర్చోండి, మంచినీళ్ళు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. మంచినీళ్ళు అడిగితే మీ ఆయన గారు ఏమి ఇచ్చారు? బాటిల్ ఇచ్చారు. ఎంత మూర్ఖం అండి. నేను అడిగింది ఆయన మంచినీళ్ళు అండి, ఆయనేమో నాకు బాటిల్ ఇచ్చారు. అది వాళ్ళ సత్యమణి గారు కూడా ఒప్పుకున్నారు. ఏమన్నా మంచినీళ్ళు ఇవ్వలేడా సార్ ఆయన? బాటిల్ ఇవ్వడం ఏంటి సార్? ఆయన నాకు ఇచ్చింది బాటిల్ సార్, నేను అడిగింది మంచినీళ్ళు. అంటే విషయం ఏంటంటే, మీ బిషప్ గారు నేను తిట్టట్లేదు, మంచినీళ్ళు అడిగితే ఎవడో మంచినీళ్ళు ఇవ్వలేడు. మంచినీళ్ళు ఇవ్వాలంటే గ్లాసో, చెంబో, బిందో, బాటిలో ఏదో ఒకటి వాడాలి. అవేవి లేకుండా నా దగ్గర నీళ్ళు వస్తాయా? రావు. ఒకవేళ నేను అన్నం అడిగాను అనుకోండి, ఆయన బాటిల్ ఇవ్వడు, సాసర్లోనో, ప్లేట్లోనో, డేక్షాలోనో ఇస్తాడు. అది ఆహారం. ఆహారానికి ప్లేట్ కావాలి, నీళ్ళకే బాటిల్ కావాలి. కరెంటు కావాలంటే వైరు కావాలి, కరెంటు కావాలంటే వైరు కావాలి. అర్థమైంది కదండి? కరెంటుకి వైరు కావాలి, నీళ్ళకి బాటిల్ కావాలి, అన్నానికి ప్లేట్ కావాలి. మరి జీవాన్ని ఎలా తీసుకొస్తారు మన దగ్గరికి? యేసై కావాలి. వైర్ లేకపోతే కరెంట్ రాదు, బాటిల్ లేకపోతే నీళ్ళు రాదు, ప్లేట్ లేకపోతే ఫుడ్ రాదు, యేసయ్య లేకపోతే మన దగ్గరికి నిత్య జీవం రాదు. పరలోకాన్ని నుంచి యేసయ్య నిత్య జీవం తనలో పెట్టుకొని వచ్చాడు. ఆయన బాటిల్ నా దగ్గరకు వచ్చింది, నీళ్ళు నా దగ్గరకు వచ్చాయి. ప్లేట్ నా దగ్గరకు వస్తే ఫుడ్ నా దగ్గరకు వస్తుంది, ప్లేట్ నా దగ్గరకు వస్తే ఫుడ్ నా దగ్గరకు వస్తుంది. యేసయ్య నా దగ్గరకు వస్తే నిత్య జీవం నా దగ్గరకు వస్తుంది. అయితే ఒక్క విషయం, నీళ్లు నా దగ్గరకు వచ్చాయి, నీళ్ళు నేను తాగానా? చెప్పండి నాకు. తాగలేదు. కాబట్టి నీళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమన్నా లాభం ఉందా? చెప్పండి నాకు. ఏమీ లేదు, ఏమీ లేదు. ఇది తాగితేనే. మీరు ఒకవేళ ఆలోచించండి, అబేద్నగో గారు ఎవరో నాకు తెలీదు. ఆయన చూస్తే నెంబర్ 1 డాన్ లాగా ఉన్నాడు అనుకుందాం, బొంబాయి డాన్ అనుకుందాం. ఇప్పుడు ఆయన నాకు నీళ్ళు ఇచ్చాడు, నేను తాగుతానా? తాగను. ఎందుకని? అనుమానం. దాంట్లో ఏమన్నా కలిపాడేమో అని, అనుమానం అంటే తాగను. అయితే ఆయన యందు నాకు విశ్వాసం ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, వచనం మళ్ళీ చదువుతాను, మీకు ఈ వచనం ఇప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, మీరు నమ్మితే నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడును. సార్ చాలా వయసు ఎక్కువైపోలా. ఆయన మెయిన్ కదా, అక్కడ కూర్చున్న ఆయన. అర్థమైంది. అందుకే పత్యాపారం పెట్టి కబుర్లు ఆడుతున్నాడు ఆయన. బాబు నువ్వు అక్కడ కూర్చో, నేను అయ్యేదాకా మంచోడువే, చివరిలో చాక్లెట్ ఇస్తాను. ఇంకా గుయ్య అంటుంది, అసలు ఏం ఆడకుండానే గుయ్య అంటుంది. అది చెక్. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. యేసయ్య దేవుని కుమారుడు, యేసయ్య ప్రత్యేకంగా పరలోకము నుంచి వచ్చినవాడు అని మీరు నమ్మితే, ఆయన్ని మీరు స్వీకరిస్తే, నేను అబేద్నగో గారిని నమ్మి నీళ్ళు ఎలా తాగానో, అప్పుడు నీళ్లు నా జీవితంలో ఎలా కలిసిపోయాయో, యేసు ప్రభుని ఆ విధంగా నమ్మి నా జీవితంలోకి తెచ్చుకుంటే నాకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అందుకని ఈ సువార్త రాశాడు. యోహాను సువార్త అంతా రాసింది దానికోసమే. 21 రుజువులు ఇచ్చాడు ఆయన, 1 కాదు 2 కాదు. కాబట్టి ఒక్కొక్క సన్నివేశం తీసుకుంటే, ఒక్కొక్క సన్నివేశం, సమరయ స్త్రీతో మాట్లాడిన సన్నివేశం, నికోదేముతో మాట్లాడిన సన్నివేశం, నీటిని ద్రాక్షారసంగా మార్చిన సన్నివేశం, ఈ విధంగా 21 తీసుకుంటే 21 రుజువులు కనబడతాయి యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని, ఆయన యందు నమ్మాలని. అందుకని యోహాను సువార్త రాశారు. మా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు కానీ మా చిన్నప్పుడు, అంటే దగ్గర 30-40 ఏళ్ల క్రితం, కరపత్రాల్లాగా ఒట్టి యోహాను సువార్తను పంచిపెట్టేవాళ్ళు.
ఒట్టి యోహాను సువార్తను. అంటే ఇంకేముండదు, ఒట్టి యోహాను సువార్త ఉండేది. యోహాను సువార్త చదివితే చాలు యేసు ప్రభు యందు నమ్మకం ఉంచడానికి, రక్షింపబడటానికి, ఒక వ్యక్తి క్రీస్తులో విశ్వసించడానికి సాధ్యమవుతుందని ఒట్టి యోహాను సువార్తను పంచిపెట్టేవాళ్ళు. కరపత్రాల్లాగా పంచిపెట్టేవాళ్ళు, పుస్తకంలాగా. దాంట్లో చిన్న చిన్న బొమ్మలు, లేకపోతే చిన్న చిన్న ప్రశ్నలు, లేదా చిన్న వర్తమానం రాసి పంపించేవాళ్ళు 21 విషయాలకి. కాబట్టి ఈ 21 విషయాల ద్వారా మనం తెలుసుకునేటువంటిది అది. అయితే ఈరోజు మనం చేసేది ఏంటంటే ఈ 21లో ఒక చిన్న సన్నివేశాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 16 వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే మీరు నా ఇంకా చూడండి, నేను మంచోడిని. ఎందుకనంటే మీరు చదవకుండా ఏంటి అనేది ముందు కథలాగా చెప్పేస్తా, జరిగింది ఎంత చెప్పేస్తా, ఆ తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకనంటే తర్వాత ఏమైంది అని ఏం టెన్షన్ పడాల్సిన ఏం లేదు. విషయం ఏంటి చెప్తాను మీకు. యేసు ప్రభు వారు ఆయన యెరూషలేముకి వచ్చారు. యేసు ప్రభు వారు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వస్తే